మనిషి మనిషిలే ఉండాలి. అడు వెళ్ళడం కట్టడా కూర్చుపోయింది మన ఇంకా ఆకలితో నా పేగులు పీక్కుపోతుంటే బకాసుల బండి అన్నం తింటావురా రే? అది 10 మంది తినే అన్నరా, నువ్వు ఒక్కడే తింటే ఎలా చెప్పు? నాలాంటి బక్కళ్ళంతా ఏమైపోవాలరా? ఈ పూటకి చాలు, మిగతాది రాత్రికి దాచుకుంటా. ఏంటి 6 రోజులు బట్టి నేను ఫుడ్కి లాటరీ కొడుతుంటే రాత్రికి కూడా అన్నం దాచుకుంటున్నావా? ఏంద్రా ఇది? నేను పోవాలండి. అసలైన సిసలైన నాకు బాగుంది, ఆడించి చూపిస్తాను. దూరంగా ఉండి కొట్టండి. రాళ్ళతోనా? మీరు పిల్లలా? ఇదా చాలా రాళ్ళతోటి కాదు, నన్ను కదరా. తప్పని కొట్టండి. రే ఆ పావులన్నీ బయట తీసి భరతనాట్యం చేస్తాను, స్విచ్ చేయిస్తా, రాక్ అండ్ రోల్ ఇవన్నీ చేయిస్తాను. రే మీరు చిట్టిబాబులు మీరు పీసు మీద డబ్బులు తీసుకుంటారు కదా, 10 పైసలు కానీ, 5 పైసలు కానీ, 3 పైసలు కానీ, 2 పైసలు కానీ, 1 పైసలు ఉంటాయిరా. నా కోసం కదా ఇది. రే పాము కోసం రా. ఇదో పాము చుట్టరా. నాకు నేడా ఎందుకు వచ్చారు స్కూల్కి? నువ్వు ఇవ్వవి. అయ్యో ఎంత లేదు, అప్పుడే మాట్లాడుకో. రే మీరు ఎలా ఇవ్వాలని చూస్తాను రా. చూడండి రా సంగతి. ఇలా చూడండి. బుట్ట తెరవకుండా ఎలాగయ్యా చూసేది? అదే కిటుకు. బుట్ట తెరవకుండానే పాము బయటకు వచ్చి భరతనాట్యం చేస్తుంది. టిస్ట్ రాక్ అండ్ రోల్. చూసారా? బుట్ట తెరవకుండా నిజంగానే పాము వచ్చింది రోయ్. ఇది నా బాగులేదు. అమ్మాయి శిష్యుడు. గురువు గారిని ఎదిరిస్తే కళ్ళు పోతాయిరా. వీడు శిష్యుడు. రారా రారా రాన్రా. రాకపోతే నేనే వస్తాను రా. ఇదేమనుకుంటున్నావురా? తాయిత్ మా గురుదేవుడు గోవింద స్వామి వారు ఇచ్చిన తాయిత్రా. దీని మహిమ నీకేం తెలుసు? సంబరాన్ని పొగేసి మెళ్ళో కట్టుకో, లేకపోతే చేతు కట్టుకో. నడుగు మాత్రం కట్టారా, కళ్ళు పోతాయి. నా గౌరవం వచ్చిందంటే చేస్తారా? అయితే సరే, అడిగిందానికి చెప్తావా? చెప్తాను. ఇలా రా. వచ్చా ఉన్నమాట కొట్టండి. అనండి. ఇలా రా. వచ్చా. ఈ పువ్వులు చేరకట్టుకున్నామా? ఏ చేరకట్టుకుంది? పువ్వులు చేర ఎలా చెప్పగలిగావు? ఇలా రా. వచ్చా. ఈ స్కూల్ కూడా చేతుల్లో ఏమున్నాయి? బడి పుస్తకాలు. ఎలా చెప్పగలుగుతున్నావు? దారిత్వ మహత్యం. ఇలా రా. వచ్చా. ఈ తలబాయి నోట్లో ఏమున్నాయి? కట్టించుకున్న పళ్ళు కాదు. పొడుగుపాటిది. అయితే సిగరెట్. సిగరెట్ కాదు. సిగరెట్ అంటే నల్లగా. అయితే తొట్ట. ఎలా చెప్పగలిగావు? దారిత్వ మహత్యం. బోని తీరా, బోని తీరా. అమ్మా అయ్యలా భోజనం చేయి, బోని చేయండి, బోని చేయండి. ఈ డబ్బు నా కోసం కాదు, పాము కోసం, పాము పాల కోసం, పాము
ఆవుకి కోడి గుడ్డు కోసం నేను మీ కన్న బిడ్డ లాంటి వాడిని. ఏంటమ్మా? అమ్మా 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 అమ్మా. రాజు, అమ్మా ఏమిట్రా ఈ పని? నా కడుపుని చెడపుట్టావురా నువ్వు. అమ్మా. ఆకల్లో ఉన్నావని చెప్పి అడ్డదారులు తొక్కుతావా? పేదరికంలోనేరా మనిషి నీతి నిజాయితీ తెలిసేది. ఒక పక్క మీ పెద్ద నాన్న గౌరవంగా బ్రతుకుతూ ఉంటే ఇటువంటి చండాలు పనులు చేసి వారి పేరు చెడగొడతావా? కుటుంబ గౌరవం పాడు చేయడం కంటే చేస్తే మేదరా. ఓమా పెద్ద నాన్నట, పెద్ద నాన్న తన తోడ పుట్టిన వాడి భార్య బిడ్డలు కూటికి లేక బాధపడుతుంటే ఆయన కోటికి పడవెత్తి కుడుకుతాడా? చెప్పమ్మా. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఒట్టమ్మా, చేయదమ్మా. అమ్మా నాయనా, పాపలు కూర్చోండి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు అందకుండా కట్టలు డబ్బు సంపాదించి ఇనపెట్టెల్లో దాచడం దేశద్రోహం. కోటికి విలువైన మాట చెప్పారు సార్. తమ చందా ఒక 5,000 వేయమంటారా? వేసుకోండి. సాయంకాలం వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. మీరు చేస్తున్న సహాయానికి చాలా ధన్యవాదాలు సార్. ఇక మేము సెలవు తీసుకుంటాం. రావార్పణం. అటు కాదు ఇటు. వాళ్ళని పంపించొస్తారు. అలాగే. పదండి పాపలు. సుబ్బయ్య, బాబయ్య, సాయంత్రం 7 గంటలకు మామిడితో బంగ్లాకు. అర్థమైందా? ఏంటి బాబాయ్ నాకు చెబుతున్నారు? పోరా. అయ్యో, తమరు ఇంకా నిలబడి ఉన్నారా? కూర్చోండి. దానం చేసేవాళ్ళని ఎంతో మందిని చూసాం. కనీసం పేరు కోసమైనా ఆశించకుండా దానం చేయటం ఎక్కడా చూడలేదు శశిభూషణ్ గారు. కేవలం ఊరు శ్రేయస్సు కోరి మీరు ఇంత చేస్తున్నారంటే అది ఊరు చేసుకున్న పుణ్యం. భూషయ్య గారు, ఆ అమ్మాయికి నేను దానం చేయడంలో ఒక ముఖ్య కారణం ఉంది. ఆ అమ్మాయి అనాథ శరణాలయం నడుపుతోంది. నేను అనాథనే కదా, అందుకని. అదేమిటి అలా అన్నారు? అంతే కదా భూషయ్య గారు. నా అన్నవారు నాకు ఎవరున్నారు చెప్పండి? అనురాగంతో ఆదరించే భార్య లేదు, నాన్న అని పిలిచే కొడుకు లేడు. నాన్న, ఎవరు? నేనే నాన్న, భాస్కర్. మీ అబ్బాయిని. భాస్కర? అవును నాన్న, అన్నపూర్ణమ్మ గారి కన్న కొడుకుని. ఏమిటి బాబు నువ్వు అనేది? నిజంగా నేను రావు బహదూర్ శశిభూషణ్ గారి అబ్బాయినేనండి. నువ్వే వీరి అబ్బాయి అని చెప్పడానికి ఆధారాలు ఏమిటి? బాగా అడిగారు. ఏం బాబు మాట్లాడవే? భగవంతుడు మా అమ్మ కళ్ళివ్వకపోయినా అమోఘమైన తెలివితేటలు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవసరం వస్తుందని. ఏమిటో ఫోటో? కుటుంబ సమేతంగా మీరు తీయించుకున్న ఫోటో బాబు. ఫోటో చూపించినంత మాత్రాన నువ్వు వీరి అబ్బాయి మమ్మల్ని ఎలా నమ్మంటావు? కాస్త ఉండండి. వీడిక్కడికి రావడానికి ఏదో కారణం ఉంటుంది. వీడిని కొడుగ్గా ఒప్పుకుంటే తప్ప రహస్యం తెలుసుకోలేం. భాస్కర్, భాస్కర్, నా కొడుకు, నా కొడుకు. మీరు చేసిన దాన ధర్మాలు వృధా కాలేదండి. ఎన్నడూ విడిపోయిన కన్నబిడ్డ మళ్ళీ మిమ్మల్ని చేరుకున్నాడంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఇంతకాలం ఎక్కడున్నారు? అన్నపూర్ణ ఎలా ఉంది? నా నచ్చింటి దీపం ఎలా ఉంది బాబు? ఏం చెప్పమంటావు నాన్న? జరిగిందంతా నాతో చెప్పి అమ్మా బాబు గారు,